వైజాగ్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జాయింట్ సిపి గారు అయినటువంటి డాక్టర్ పకీరప్ప ఐపీఎస్ వారి పర్యవేక్షణలో సైబర్ నేరాల్లో ఫ్రాడ్స్లో ఒక ట్రెండింగ్ ఏదైతే నడుస్తుందో టాస్క్ బేస్డ్ క్రైమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీకు సాధ్యమైనంత వరకు మీరు ఎన్ని గ్రూప్స్లో షేర్ చేయగలిగితే అంతమందిని మనం సైబర్ నేరస్తుల బారిని తప్పించవచ్చు. అది ముఖ్యంగా ఈరోజు నేను చెప్తున్న ఫ్రాడ్ ఏమంటే టాస్క్ బేస్డ్ క్రైమ్. ఈ టాస్క్ అంటే ఏంటి, దాన్ని అది ఏ విధంగా నేరస్తులు మన అమాయకుల యూత్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తున్నారో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే గూగుల్లో రెజ్యూమ్ అప్లోడ్ చేసుకుంటారో, ఎవరైతే సోషల్ వెబ్సైట్ సోషల్ టూల్స్ సోషల్ మీడియా ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో మన ఫేస్బుక్ కానీ నెక్స్ట్ లింక్డ్ఇన్ కానీ, ఈ టాస్క్ బేస్డ్ క్రైమ్లో ఎక్కువగా మేము అబ్జర్వ్ చేసింది ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ యూత్ అండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్ అండ్ డాక్టర్స్. కొంతమంది డాక్టర్స్ కూడా హై క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఎక్కువగా దీనికి ఎఫెక్ట్ అవుతున్నారు. సో లిటరేటరీ పీపుల్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు, ఇల్లిటరేట్ పీపుల్ ఎవరు దీనికి ఎఫెక్ట్ అవ్వట్లేదు. ముఖ్యంగా ఎవరైతే ఈ జాబ్స్ కోసం వాళ్ళు రెజ్యూమ్ను అప్లోడ్ చేసుకుంటారో, ఏవైతే మన వెబ్సైట్ Naukri.in కానీ Shine.in కానీ అదేవిధంగా లింక్డ్ఇన్లో అప్లోడ్ చేస్తారో వాళ్ళకి, అదేవిధంగా కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో ఇన్స్టాగ్రామ్ కానీ స్నాప్చాట్ కానీ ఫేస్బుక్లో వాళ్ళు డేటా అనేది బ్రీచ్ అయిపోయి ఈ డేటా అనేది సైబర్ నేరాలకు సైబర్ క్రిమినల్కి వెళ్తుంది. వాళ్ళు కూడా కొందరు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్లోని కొన్ని యాడ్స్ రూపంలో, ఫేస్బుక్లో కొన్ని యాడ్స్ రూపంలో మనకి మీరు పార్ట్ టైం జాబ్ కావాలంటే మీరు సింపుల్గా క్లిక్ చేయండి అని చెప్పి మాకు ఒక లింక్ మీకు పోస్ట్ చేస్తుంటారు. ఎవరైనా మన పార్ట్ టైం జాబ్ ఇంట్లో కూర్చొని మీరు డబ్బులు సంపాదించుకోవద్దని చెప్పేసి చాలా వరకు దీన్ని క్లిక్ చేస్తారు. ఇందులో ముఖ్యంగా జరుగుతుంది ఫ్రాడ్ ఎలా జరుగుతుందంటే, ఇనీషియల్గా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఇనీషియల్గా ముందుగా వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ వస్తుంది, మేము పార్ట్ టైం జాబ్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు సింపుల్గా ఇంట్లో కూర్చొని మేము పంపించిన దానికి మీరు క్లిక్ చేస్తే మీకు ఇంట్లో కూర్చొని మీరు పర్ డే 4,500 రూపీస్ నుంచి 5,000 సంపాదించుకుని చెప్తారు. ఆటోమేటిక్గా వీళ్ళు ఏం చేస్తారు, ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ దీనికి అట్రాక్ట్ అవుతారు. దానికి మనం ఓకే అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఇనీషియల్గా మీకు మెసేజ్ వాట్సాప్లో వస్తుంది, తర్వాత మిమ్మల్ని టెలిగ్రామ్ డైరెక్ట్ చేస్తారు. టెలిగ్రామ్లో మీకు అకౌంట్ లేకపోతే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేయించి వాళ్ళ యొక్క ఐడి ఇస్తారు. లేదంటే వాళ్ళ ఐడి ఇచ్చిన తర్వాత మన యాప్ ద్వారా మనం ఒక పేజ్ క్రియేట్ చేస్తారు. ఆ పేజ్లో ఒక రిసెప్షన్ అమ్మాయి ఎవరో ఒక లేడీ పరిచయం అవుతుంది. వాళ్ళు ఇచ్చిన టాస్క్ ఏ విధంగా ఉంటుందంటే, మీకు కొన్ని ఇనీషియల్గా మేము ఒక గూగుల్ యూట్యూబ్ వీడియోస్ పంపిస్తాము, ఆ వీడియోస్ మీరు లైక్ చేయండి, ఆ లైక్ చేసిన వీడియో మాకు స్క్రీన్ షాట్ పెట్టండి, మీకు 150 రూపాయలు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఫేస్బుక్లోని, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ లైక్ చేయని కానీ, ఇన్స్టాగ్రామ్లో పేజెస్ లైక్ చేయమని కానీ, లేకపోతే గూగుల్ మ్యాప్స్లో కొన్ని రెస్టారెంట్లు కానీ కొన్ని టూరిస్ట్ ప్లేస్లు మేము పెడతాము, దానికి మీరు స్టార్ రివ్యూయింగ్ ఇవ్వండి అని మీకు వాళ్ళకి మోటివేట్ చేస్తారు. ఆ విధంగా మీకు టాస్క్ ఇస్తారు. టాస్క్ ఇచ్చినప్పుడు మీకు పర్ డే 20 టాస్క్లు ఇస్తూ ఉంటారండి. 20 టాస్కులు కలిపి సుమారు మీకు ఈచ్ టాస్క్ 150 రూపాయలు మీకు పేమెంట్ చేస్తారు. వాళ్ళు మీరు చేయవలసిన పని ఏం చెప్తే సింపుల్గా మీరు పంపించిన ఏదైతే ఒక లింక్ పంపిస్తామో ఆ లింక్ ఓపెన్ చేసి మీ యొక్క ఫోన్లో దాన్ని మీరు లైక్ కొట్టి ఆ స్క్రీన్ షాట్ మాకు పంపిస్తే మీకు 150 రూపాయలు మీకు పేమెంట్ చేస్తామంటారు. సో ఆటోమేటిక్గా విక్టిమ్ అనేవాడు ఏం చేస్తాడో ఆ రోజు చేస్తాడు. చేసిన తర్వాత వాడు ఆటోమేటిక్గా 20 టాస్క్లు ఇస్తారు. 20 టాస్క్లు ఈచ్ టాస్క్కి 25 నిమిషాలు ఇంటర్వెల్ ఇస్తాడు, గ్యాప్ ఇస్తాడు. ప్రతి టాస్క్కి 25 నిమిషాల తర్వాత కొత్త టాస్క్ పంపిస్తారు. అలాగా ఆ రోజు 20 టాస్క్ చేస్తే ఆడికి సుమారు 3,000 నుంచి 4,000 వరకు డబ్బులు వస్తాయి. సో వాడు సింపుల్గా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఓకే జెన్యూన్గా ఉంది. ఎవరో కొందరు క్వశ్చన్ చేయొచ్చు, మీరు మాకెందుకు డబ్బులు ఇస్తున్నారంటే వాళ్ళు ఏం చెప్తారంటే, మేము కన్సర్న్ ఏదైతే ఛానల్ వాళ్ళతో మీరు టైఅప్ అయ్యామో వాడిని ఎక్కువ ఛానల్స్ వీడియోస్ ప్రమోట్ చేయడానికి కొంత కమిషన్ వస్తుంది, ఆ కమిషన్లో కొంత కమిషన్ మీకు ఇస్తామని చెప్తారు. సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే నమ్ముతారు. సెకండ్ డే రోజు ఏం చేస్తారంటే సేమ్ వ్యవహారం రన్ అవుతుంది, సేమ్ టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ టెలిగ్రామ్లో వస్తుంది ఇదంతా కూడా టెలిగ్రామ్లో మీరు అకౌంట్ ఇస్తే ఆ అకౌంట్కి వేరు యూపీఐ అమౌంట్ ఇచ్చి వారు పేమెంట్ చేస్తారు. ఏదైతే గూగుల్ పే కానీ ఫోన్పే నుంచి మీకు అమౌంట్ రిసీవ్ అవుతుంటుంది, మీరు పెట్టిన అమౌంట్. సెకండ్ డే కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. సో మీరు ఫస్ట్ డే సెకండ్ డే మీరు నమ్ముతారు జెన్యూన్. థర్డ్ డే ఏం చేస్తారు, మూడో రోజు ఏం చేస్తారంటే, మూడో రోజు గ్రూప్లో ఒక కండిషన్ పెడతారు, సార్ మీరు ఇక్కడ నుంచి ఫ్రీ టాస్క్లు అయిపోయి పేమెంట్ టాస్కుల మధ్యలో వస్తే మీరు పేమెంట్ చేయాలి, దానికోసం ఒక విఐపి పేజ్ అనేది టెలిగ్రామ్ ఓపెన్ చేస్తామని చెప్తారు. ఆ పేజీలో మేము డైరెక్ట్ చేస్తారు. ఆ పేజీలో మీతో పాటు ఒక 5-6 మంది గ్రూప్ ఉంటారు. వాళ్ళందరూ కండిషన్ అప్లై ఏం చేస్తారు, మీరందరూ కూడా ఈ రోజు నుంచి ఆ రోజు ఉన్న 20 టాస్క్ కంపల్సరీగా ఆడమని చెప్తారు. 20 టాస్క్లు ఆడితేనే మీ అమౌంట్ మీకు టోటల్గా రిఫండ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం
మీరు ఎవరైనా మధ్యలో డ్రాబ్యాక్ అయినా అందరి అమౌంట్ హోల్డ్ అయిపోతుందని ఒక కండిషన్ పెడతారు. సో దానికి యాక్సెప్ట్ చేసి వీడు ఎందుకంటే జెన్యూన్ నమ్ముతాడు కాబట్టి జాయిన్ అవుతాడు. సో ఫస్ట్ టాస్క్, సెకండ్ టాస్క్, మూడో టాస్క్, నాలుగో టాస్క్ మీకు డబ్బులు ఫ్రీగా ఇస్తాడు. ఆ టాస్క్లు ఏవైనా అవ్వచ్చు. మీకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ లైక్ చేయవచ్చు, లేకపోతే ఏదైనా ఒక రెప్యుటేషన్ కంపెనీ పెట్టి కంపెనీ యొక్క మీ స్టార్ రేటింగ్ ఇవ్వమని చెప్పొచ్చు, స్క్రీన్ షాట్ అవ్వచ్చు. లేకపోతే ఏదైనా ఒక అమెజాన్ వస్తువు ప్రోడక్ట్ పెట్టి ఆ ప్రోడక్ట్ మీరు పర్చేజ్ చేసుకుని ఆ ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకుని మీకు ఇన్సెంట్ రూపంలో కొంత అమౌంట్ యాడ్ చేయవచ్చు. ఏదో రకరకాల టాస్క్ ఇస్తారు వాళ్ళు వచ్చిన టాస్క్. అదేవిధంగా ఫ్లైట్ స్కైలైన్ అనే ఒక ఫ్లైట్ బుకింగ్ యాప్కి ఎక్కువ ఫేక్ బుకింగ్ చేయమని చెప్తారు. వాళ్ళు ఇచ్చిన టాస్క్ ఏదైనా చేయొచ్చు. మీరు ఇచ్చిన తర్వాత మీకు 4 ఫ్రీ టాస్క్లు ఇచ్చిన తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ మీకు ఫ్రీగా ఇస్తారు. 5వ టాస్క్ ఏం చేస్తారు, పేమెంట్ టాస్క్ అంటారు. పేమెంట్ టాస్క్ కోసం మీరు ₹1000 రీఛార్జ్ చేసుకోవాలి. ఫస్ట్ టాస్క్ ₹1000 పెడతారు. ₹1000 కోసం వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు. లింక్ ఓపెన్ చేస్తే అన్ని రకాలైన యూపీఐ పేమెంట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, ఆల్ వ్యాలెట్స్ ఓపెన్ అవుతాయి. అందులో మీరు నచ్చిన మీకున్న బ్యాంక్ అకౌంట్ మీరు అమౌంట్ పేమెంట్ చేసుకుంటే వాళ్ళు ఒక వర్చువల్ వ్యాలెట్ అనేది ఒక లింక్ పంపిస్తారు, ఒక యూఆర్ఎల్ పంపిస్తారు. అది క్లిక్ చేస్తే ఒక బిట్కాయిన్ ట్రేడింగ్ అనే ఒక అప్లికేషన్ ప్లాట్ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ పెట్టిన ₹1000 యాడ్ అవుతుంది. మీరు అప్ డౌన్ చెప్తారు. అప్ అంటే అప్ చేస్తే మీకు డబ్బులు పడతాయని. మీరు అప్ చేస్తే అనుకుని ₹1000కి ఒక 500 మీకు 1500 కనిపిస్తుంది మీ వ్యాలెట్లో. ఆ 1500 మీరు డ్రా చేసుకోవచ్చు. అగైన్ 6వ టాస్క్ ఫ్రీ ఉంటుంది, 7వ టాస్క్ ఫ్రీ ఉంటుంది, 8వ టాస్క్ మళ్ళీ పేమెంట్ టాస్క్ పెడతారు. పేమెంట్ టాస్క్ అగైన్ మీకు వెంటనే 10,000 పెడతారు. 10,000 పెడితే మీరు 10,000 మీరు పెట్టుకుని మీరు రీఛార్జ్ చేసుకొని మీరు అగైన్ వాళ్ళు లింక్ పంపిస్తారు, మీ అమౌంట్ పేమెంట్ చేస్తారు. తర్వాత ఆటోమేటిక్గా ఏం చేస్తాడు, ఆ పేమెంట్ ఆ 10,000 అనేది బిట్కాయిన్ ట్రేడింగ్ అవుతుంటుంది. మీరు అప్ అంటే డౌన్ ఏదో ఆడ చెప్పిన విధంగా అప్ డౌన్ చేస్తే మీకు బై సెల్ అంటారు. ఆ బై చేస్తే సెల్ చేస్తే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి మీకు. 5,000కి 10,000కి మీకు ఒక 3,000 ఆడి ఒక 13,000 కనిపిస్తుంది మీకు, 13,000. మీరు అది కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అప్పుడు మీకు కాన్ఫిడెంట్ వస్తుంది. ఈ జెన్యూన్ యాప్, ఈ జెన్యూన్ అప్లికేషన్ వీళ్ళు మంచిగా నమ్మకంతో మధ్యలో మరి తర్వాత వాడు మళ్ళీ ఒకేసారి నెక్స్ట్ 50,000 పెడతాడు, 50,000 పెడతాడు టాస్క్. ఇప్పుడు 10వ టాస్క్, 7వ టాస్క్ పెడతాడు, 9వ టాస్క్ పెడతాడు. 50,000 పెడితే 50,000 అమ్మ అంత అమౌంట్ లేదు నేను బ్యాక్ అయిపోతానంటే రిమైనింగ్ గ్రూప్లో ఉన్న మిగతా నలుగురు ఏం చేస్తారు, నీకు కాల్ చేస్తారు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. అందులో చాలామంది మా వారు ఆల్రెడీ ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి, ఇప్పుడు మీరు డ్రాప్ అయిపోతే అమౌంట్ హోల్డ్ అయిపోతుంది, మా వారు ఆత్మహత్య చేసుకుంటున్న కొంచెం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. సో మరి భయపడి ఆటోమేటిక్ వీళ్ళు ఆ 50,000 టాస్క్ ఆడతాడు. ఆడిన తర్వాత వాడు 50,000 ఆడినందుకు వాడికి 60,000 పక్కన 10,000 ఆడి 60,000 కనిపిస్తుంది వర్చువల్గా వ్యాలెట్లో. 60,000 విత్డ్రాల్ కోసం ఆడికి అమౌంట్ హోల్డ్ చేస్తారు. ఈ 60,000 మీకు కావాలంటే ఇంకో సబ్ టాస్క్ ఉంటుంది. సబ్ టాస్క్ మీకు 3 యాడ్ అవుతాయి. 3 సబ్ టాస్క్లు 3 టాస్క్లు చేస్తే మీకు అమౌంట్ యాడ్ అవుతుంది అంటారు. సో ఫస్ట్ టాస్క్ 1,00,000 పెడతాడు, రెండో టాస్క్ 1,50,000 పెడతాడు, మూడో టాస్క్ 2 lakhs పెడతాడు. ఈ ఫస్ట్ టాస్క్ 60,000 ఆడిన తర్వాత మీకు 1,00,000 పెడతాడు. ఆ 1,00,000 పెడితే 1,00,000 కూడా ఆడుతాడు. అప్పుడు 1,50,000 అయిపోతుంది. ఆ 1,50,000 కోసం ఇంకో టాస్క్ ఆడమంటాడు, ఆ టాస్క్ ఆడతాడు. అదొక 2 lakhs పడుతుంది. అది ఇష్టమే, దానికి రేటింగ్ ఏమి ఉండదు. అది ఇష్టం ఎంత నీ యొక్క క్యాపబిలిటీ నీ చూస్తాడు. నీ చూసిన తర్వాత నీ అమౌంట్ పేమెంట్ నువ్వు టైం తీసుకుంటున్నావా అంటే నువ్వు కొంచెం తక్కువ పేమెంట్ చేస్తావు నాకు అర్థం అవుతుంది. లేదు ఇమీడియట్గా నువ్వు పేమెంట్ చేస్తాను అంటే అర్థమైతే వాడు ఎక్కువ అమౌంట్ మీకు హైక్ చేస్తుంటాడు. సో అలాగే మిమ్మల్ని ఒక 6-7 lakhs మీకు పెట్టిస్తారు, ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ అయిపోయింది అమౌంట్. సో అమౌంట్ హోల్డ్ అయితే మళ్ళీ రీబ్యాక్ కోసం మళ్ళీ చెక్ చేస్తే సారీ సార్ మీరు అప్లికేషన్ ఎర్రర్ చూపిస్తుంది, మేము సెల్ అంటే మీరు బై చేశారు, అందువల్ల సిస్టమ్ కరప్ట్ అయిపోయింది, మళ్ళీ ఇంకో టాస్క్ ఆడితేనే మీకు అమౌంట్ రిలీజ్ చేస్తూ ఉంటాడు. సో మనం ఆ 6th class కోసం ఇంకో 3 lakhs పడతారు టాస్క్. ఆ 3 lakhs టాస్క్ కూడా ఆడాలి. ఆడిన తర్వాత ఆ టాస్క్లో మీరు 3 lakhs పెట్టిన తర్వాత మీరు 9 lakhs అయిపోతుంది. 9 lakhs ప్లస్ వాడు ఇచ్చిన 2 lakhs అంటే 11 lakhs అని కనిపిస్తుంది వర్చువల్ వాల్యూ. వాడు ఇష్టం ఎంత యాక్ట్ చేస్తాడు. తర్వాత మీరు అమౌంట్ మళ్ళీ విత్డ్రా కోసం పెడితే ఏం చెప్తాడంటే మీ అకౌంట్లో ఇది సేవింగ్ అకౌంట్ అండి, దీనికి అకౌంట్ అప్గ్రేడేషన్ అవ్వాలి, సిబిల్ స్కోర్ కూడా బాగోలేదు, సో దీనికోసం ఇంకో టాస్క్ ఆడాలంటాడు. ఆ టాస్క్ కూడా పెడతాడు, నాకు 3-4 lakhs యాడ్ చేస్తాడు, మనం ఆడతాం. ఆడిన తర్వాత మళ్ళీ వాడు ఏం చెప్తాడంటే మీ అకౌంట్లోని మీరు సిస్టమ్ మీరు చెప్పిన అమౌంట్కి మీరు టైంకి ఆడలేదు కాబట్టి మీ సిస్టమ్ బ్లాక్ అయిపోయింది, మీ ఏదైతే అకౌంట్ బ్లాక్ అయిపోయింది, అన్బ్లాక్ కోసం ఇంకో అకౌంట్ ఆడమని చెప్తాడు. ఇంకో టాస్క్ ఆడతాం. ఇంకో టాస్క్ ఆడిన తర్వాత మనం అడిచిన అమౌంట్కు 10 lakhs కడతాం. అప్పటికే 10 lakhs 15 lakhs అయిపోతుంది. ఇంకో 5 lakhs కడతాం. కట్టిన తర్వాత వాడు ఏం చెప్తాడు, ఇంత అమౌంట్ వచ్చింది, దీనికి మీకు విత్డ్రా కోసం ఇది కరెక్ట్ చెప్తాడు, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని మీకు కట్టాలండి, 30% కట్టమని చెప్తాడు. 30% కట్టిన తర్వాత ఈ 20 lakhs కోసం 30% కడతారు. కట్టిన తర్వాత ఈ 25 lakhs దాడిపోతుంది. అప్పుడు అకౌంట్ లాక్ చేసిన తర్వాత సార్ మీకు అమౌంట్ విత్డ్రా అవ్వాలంటే మీకు పార్ట్లుగా మీకు 4 పార్ట్కి మీకు పంపిస్తాము, దానికోసం 4-5 అకౌంట్లు అడుగుతారు. అకౌంట్ అడిగిన తర్వాత ఆ అకౌంట్లో మీకు అమౌంట్ వేస్తూ ఉంటారు.
వేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, ఈ అకౌంట్లో మీకు సమ్ ఎర్రర్ చూపిస్తుంది, ఆ అకౌంట్ ఎర్రర్ కోసం కరెక్ట్గా పడడం ఇంకో అమౌంట్ పడమని చెప్తారు. అంటే మీరు నమ్మినంత వరకు మోసం చేస్తారండి. లాస్ట్గా ఫైనల్గా మనకున్న సైబర్ క్రైమ్స్లో హైయెస్ట్గా విక్టిమ్ ఒక ఆయన 90 lakhs పోగొట్టుకున్నాడు. అంటే చాలా వరకు 20 lakhs 30 lakhs మోసపోతాను మనకు అర్థమవుతుంది, తగ్గిపోతారు. సో ఇది టాస్క్ బేస్డ్ క్రైమ్. మీకు ఎవరైనా ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదైనా రీల్స్ రూపంలో కానీ మీకు ఎవరైనా మెసేజ్, వాట్సాప్ మెసేజ్ వస్తే మీరు టాస్క్ బేస్డ్ క్రైమ్ని మీరు బిలీవ్ చేయకండి. మీరు అది బిలీవ్ చేసినట్లయితే మీరు సంపాదించుకునే ఎంతో హార్డ్ ఎర్న్ మనీ ఈజీగా కోల్పోతారు. ఇది వైజాగ్ పోలీస్ స్టేషన్ తరఫున మా యొక్క రిక్వెస్ట్. సో ఎవరైనా టాస్క్ బేస్డ్ సంబంధించి ఎవరైనా ఫ్రాడ్ జరిగినట్లయితే, మీకు ఫ్రాడ్ జరిగింది అనిపించిన వెంటనే ఇమ్మీడియట్గా మీరు చేయవలసిన పని 1930కి మీరు కాల్ చేయండి. ఒకవేళ కాల్ రీచ్ అవ్వకపోతే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ వెబ్సైట్ ఉంటుంది, వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు మీ యొక్క గ్రీవెన్స్ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు బ్యాక్ అండ్ రెస్పాండ్ అయ్యి మీ యొక్క మనీ ట్రయల్, మీ మనీ వేసిన ట్రయల్ ఎక్కడ పోయిందో అన్ని అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తారు. సైమల్టేనియస్లీ మా దగ్గర పోలీస్ స్టేషన్కి వచ్చినా, ఇమీడియట్గా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వచ్చినా, లేకపోతే మీ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా మీరు అప్పీల్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మాకు డైరెక్ట్ చేస్తారు. మీరు సేవింగ్స్ పని ఇమీడియట్గా కాల్ టు 1930. అది చేస్తేనే మీకు మీరు సేవింగ్ పోయిన అమౌంట్ ఈజీగా, మీరు లాస్ అయిన అమౌంట్ ఈజీగా మీరు రిస్టోర్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది.